హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ గ్లోరీ. ఈరోజైతే జోయాతో వ్లాగ్ చేస్తున్నానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. మన జోయా అయితే మాత్రం హ్యాపీగా పడుకుందండి. నైట్ అంతా ఏసీ ఉంచడం వల్ల కూల్గా ఉండడం వల్ల రగ్గు కప్పుకొని అయితే తను పడుకుంది. సో తను ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూసేసరికి మొత్తానికి కదిలి వచ్చేసింది. అండ్ నా మీద కూడా పడుకుని పోతుంది. తనైతే లేవట్లేదు. నేనేమైనా బలవంతంగా లేపాను అనుకోండి, నెక్స్ట్ చెప్తున్నానండి, జోయా ఆ రోజు అంతా చాలా క్రాంకీగా, చిరాగ్గా, కోపంగా, ఆ డే అస్సలు తనకి బాగోదు. అదే తనంతట తను లేచి నిద్ర తీరిన తర్వాత హ్యాపీగా నవ్వుతూ స్మైల్ ఇచ్చిందనుకోండి, తప్పకుండా తను ఆ రోజంతా ఎనర్జీగా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మొత్తానికి లేవట్లేదని పడుకోబెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత లేచింది. అండ్ బ్రష్ అయితే ఇక్కడ చేపిస్తున్నాను. ఎందుకంటే జోయా చేసుకుంటుంది, బట్ ఎలా చేస్తుందో మీకు తెలుసు కదండి, చిన్నపిల్లలు ఎలా చేసుకుంటారో. సో దానివల్ల నేనైతే తనకైతే నీట్గా బ్రష్ చేయించేసి స్నానం కూడా చేయించేసాను. సో నైట్ నానబెట్టిన బాదం అండి ఇక్కడ. సో తనకి ఎవ్రీ మార్నింగ్ అయితే నేను తనకి ఇస్తాను. సో పిల్లలకి బాదం పప్పు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ దానిలో ప్రోటీన్, విటమిన్స్ అండ్ ఐరన్, జింక్, ఇంకా మొదలైన పిల్లలకి సంబంధించిన అంతా బాగుంటుంది. పిల్లలకే కాదండి, మనకి కూడా చాలా ఆరోగ్యం. ఎందుకంటే మనకి హెచ్డిఎల్ పెరగాలన్నా, హార్ట్ హెల్తీగా ఉండాలన్నా మస్ట్గా బాదం పప్పు అయితే తినాలి. నేను కష్టపడి ఒలి చేస్తుంటే అది అక్కడ చూడండి టెడ్డీకి పెడుతుంది, నాకు పెడుతుంది. అండ్ వాళ్ళ డాడీ కోసం కూడా కష్టపడి అది వలిచి పొట్టు తీసి మరి వాళ్ళ డాడీకి ఇస్తుంది. అండ్ వాళ్ళ డాడీకి అక్కడ రాగి జావ కూడా కాచేస్తున్నాను. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తనకు పెడుతున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం అస్సలు నన్ను షూట్ చేయొద్దు, నేను తినడం చూపించొద్దు అంటుంది. ఎందుకో తన మూడ్ బాగాలేదు. మూడ్ బాగుంటే మాత్రం మంచి కెమెరాకి ఎక్స్పోజ్ అవుతుంది. మామూలుగా అయితే వద్దు అని ఒక్కటే అని గోల్ చేస్తుంది. అండ్ తర్వాత ఇక్కడంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తుందనమాట. సో నేను రిమూవ్ చేసుకుంటుంటే తను కూడా రిమూవ్ చేస్తుంది. చూడండి ఎంత పోటీగా వచ్చిందో. అండ్ దెన్ నెయిల్ పాలిష్ పెట్టమని ఒక్కటే గోల్ చేస్తుందని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి తనకైతే నెయిల్ పాలిష్ పెడుతున్నాను. ఎందుకంటే నిన్నే తీసుకున్నాను అనమాట. సో అందుకే చూడండి, అది వైన్ కలర్ అనమాట, మెరూన్ కలర్, చాలా బాగుంది. తన కాళ్ళకైతే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. సో కొత్తది ఏమైనా వస్తే అసలు వదిలిపెట్టదు. అందులో మామ్స్కి మాత్రం డాటర్స్ మస్తుగా పోటీ అయితే ఉంటారు. సో జోయాకి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకేదో కాదు, తనైతే బిర్యానీ కావాలని అడిగిందని క్యారెట్ పొటాటోతో నేనైతే వెజ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. జోయాకి అయితే బిర్యానీ చాలా టేస్ట్గా కూడా వస్తుంది. సో బిర్యానీ మసాలాలన్నీ వేసేసి నీట్గా చక్కగా లైట్గా తన మట్టుకు ఒక హాఫ్ గ్లాస్ రైస్తో నేనైతే తయారు చేస్తున్నాను. సో ఎందుకంటే జోయాకి ఎక్కువగా కారంగా ఉండకూడదు, స్పైసీ ఉండకూడదు, హాఫ్ చిల్లీ మాత్రమే వేస్తాను. సో సింపుల్గా ఉంటుంది, తప్పదండి. ఎందుకంటే మనకు సపోర్ట్ లేనప్పుడు పిల్లల్ని పక్కన పెట్టుకుని వంట చేయాల్సిందే. సో ఇక్కడైతే జోయాకి అయితే ఇక్కడ బుక్స్ తీసి చదివిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, మా జోయా అడిగిన దానికి ప్రతి దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే 2 డేస్కి వన్స్ డెఫినెట్గా నేనైతే స్టడీ అవర్ పెడతాను. తనకి ఇబ్బంది పెట్టి ఫోర్స్గా ఇష్టం లేకుండా కూర్చోబెట్టి అయితే నేను చెప్పనండి. 2 డేస్కి వన్స్ తన మూడ్ స్వింగ్ ఎలా ఉంటుందో తన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అండ్ అక్కడైతే తను ఇష్టంగా నేర్పిస్తాను. అండ్ తను కూడా చక్కగా నేర్చుకుంటుందండి. సో యానిమల్స్, బర్డ్స్, కలర్స్, వెహికల్ నేమ్స్ మొత్తం అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. సో నేను కూడా తను చాలా అప్రిషియేట్ చేస్తాను. అండ్ తను కూడా చాలా హ్యాపీగా చెప్పేస్తుంది. అండ్ తనకి చూపించిన బుక్స్ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, బుక్స్ అన్నీ చాలా చక్కగా చదివేస్తుందండి. చాలా గుడ్ గర్ల్ కూడా మా జోయా బేటీ. అండ్ దెన్ తర్వాత నేను వంట చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. సో జోయా అయితే సింగిల్గానే చక్కగా ఆడుకుంటుంది బొమ్మలతో. ఇంకా నార్మల్గా లేదు, వాటిలన్నిటిని దాని దగ్గరగా పెట్టేసుకొని ఏవేవో స్టోరీస్ చెప్తుందనమాట. దెయ్యాల కథలు, అక్కడ ఏదో ఉంది, చెట్టు మీద ఉందని ఏవో కథలు చెప్తుంది. సో బయట డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ మ్యూట్ చేశాను. ఈసారి డెఫినెట్గా జోయా వాయిస్ అయితే పెడతాను. సో బిర్యానీ అయితే తినాలనుకుంది. సో బిర్యానీ అయితే మాత్రం షూట్ చేయలేదు, తను తినడం తనకి ఇష్టం లేదు. కాసేపు అయిన తర్వాత మస్ట్గా ఒక ఫ్రూట్ అయితే ఇస్తానండి. ఇక్కడ తన మూడ్ బాగుంది కాబట్టి చీర్స్ మాత్రం కొట్టింది. అండ్ గోవా ఫ్రూట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది. డెఫినెట్గా పర్ డే ఏదో ఒక డిఫరెంట్ ఒక ఫ్రూట్ అయితే మస్ట్గా పెట్టాలండి పిల్లలకి. నేనైతే పెడతాను. ఇక్కడ నేను ఫుడ్ తినేటప్పుడు నేను రివ్యూస్ ఇస్తాను కదా, చాలా బాగుంది, సూపర్ అని. అది కూడా అలా చెప్తుంది అనమాట, అలా చెప్పు మమ్మీ, సూపర్ ఉంది అని. ఇక్కడైతే దాక్కొని మరి తింటుంది. దాని వేసాలు చూడండి, దాని అల్లరి చాలా అంటే ఇంకా అస్సలు చెప్పలేము, టైం కూడా ఉండదు. ఇక్కడ నేను చూడండి బట్టలు మడత పెడుతుంటే అక్కడ మిర్రర్లో తన స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తుంది అనమాట. ఎన్ని స్టెప్స్ వేస్తుందో అంటే డాన్స్ అలా చేస్తుంది. అండ్ చాలా ఫన్నీ గర్ల్ అనమాట, చాలా అల్లరి పిల్ల. అండ్ పిచ్చర్ విడికి కూడా చిచ్చర విడిగా అంటారు కదా, సో అది మాత్రం మా జోయానే. ఇక్కడ కెమెరాకి వచ్చి హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అని చెప్తుంది. సో ఇక్కడ కాసేపు అయిన తర్వాత ఎండ్గా ఉందని వాటర్ మిలన్ అయితే తినడం స్టార్ట్ చేసేసింది. చూడండి చక్కగా తినేసిన తర్వాత ఇంకెప్పటికీ పడుకోవట్లేదని
ఇక్కడ టబ్ అయితే పెట్టాను. సో ఈ టబ్ ఏమంటారంటే జోయా న్యూ బోర్న్ బేబీగా ఉండేటప్పుడు నేను తనకి స్నానం చేయించడానికని తీసుకున్నాను. నిజంగా మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. తనకి ఎప్పుడు వాటర్లో ఆడుకోవాలన్నా సరే ఇలా అయితే నేను సెటప్ చేసేస్తాను. పిల్లలకి ఏంటంటే ఈ సమ్మర్లో ఎలాగో వాటర్లో ఎక్కువ ఆడాలి అనుకుంటారు కాబట్టి ఇలా నేను టబ్లో వేసేసి బొమ్మలన్నీ వేసేస్తే తనకి టైం కూడా తెలీదు. చాలా అల్లరిగా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఆడుకుంటుంది అనమాట. సో ఇలా తనతో నేను టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళు అంటే మొబైల్కి ఎంగేజ్ అవ్వకుండా ఉంటారు. టీవీకి కానీ మొబైల్స్ కానీ ఎక్కువగా ఎంగేజ్ అవ్వకుండా వాళ్ళు కూడా చాలా సెల్ఫ్గా ఆడుకుంటూ ఉంటారు. సో మన సపోర్ట్ అయితే వాళ్ళకి డెఫినెట్గా కావాలి. అండ్ తర్వాత బాత్ అయిపోయిన తర్వాత చూడండి నైట్ డ్రెస్ వేసుకొని ఇక్కడ చిందులు వేస్తుంది. పడుకోవే బాబు అంటది. పడుకోదు, నన్ను పడుకోనివ్వదు. అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. చూడండి డ్యాన్స్ ఇలా చేస్తుంది. ఇది చాలా అల్లరి బాబు. మా జోయాతో వ్లాగ్ చేయాలంటే పర్ డేనే సరిపోదు. ఇంకా 5 మినిట్స్లో ఎలా ఫినిష్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ దెన్ ఫైనల్గా అయితే దాన్ని మొత్తానికి అల్లరి చేసి డాన్స్ చేసి గోల చేసి మొత్తానికైతే చాలా రిలాక్స్డ్గా పడుకునిపోయింది మా జోయా అయితే ఇక్కడ చూడండి. అప్పుడు పడుకుంది. మనం ఏమైనా అప్పుడు పడుకోగలం. అప్పుడు పడుకుని లేచిన తర్వాత మాత్రం మస్ట్గా తనకు ఒక స్నాక్ ఉండాలని చెప్పి నేనైతే పాప్కార్న్ చేశాను. పాప్కార్న్ అంటే బటర్ సంథింగ్ ఫ్లేవర్ అనుకుంటా అది. సో ప్యాకెట్ ఉంటుంది కదా రెడీమేడ్గా, నేనైతే అది చేసి పెట్టేశాను. సో జోయా అయితే వాళ్ళ డాడీ మీద కూర్చొని మరీ తినేస్తుంది. సో వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.